శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. గౌతమ్ ప్రసాద్ గారు, ఏంటి మీరు ఫైనల్గా బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి ఈ విశ్లేషణని సోషల్ మీడియాలో గతంలో చూసినటువంటి ఒక పోస్ట్, బీఆర్ఎస్ పార్టీ ఇక నుంచి జాతీయ రాజకీయాల మీద ఫోకస్ చేయబోతోంది, 2029 ఎన్నికలే టార్గెట్గా కూడా బీఆర్ఎస్ పార్టీ జాతీయ స్థాయిలో వెళ్ళబోతోంది అనేటువంటి ఒక కోణాన్ని చూస్తే, ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్, సరే మే 4th వచ్చే వాటి గురించి మాట్లాడదాం. ఇప్పుడు వచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్స్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలనుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎలా విశ్లేషిస్తుంది ఫైనల్గా? మురళి గారు, ప్రజెంట్గా అయితే మా అధినేతలు చెప్పినట్టుగా, మా కేటీఆర్ గారు, హరీష్ రావు గారు చెప్పినట్టుగా రాష్ట్రం మీద ముఖ్యంగా ప్రధానంగా కాన్సన్ట్రేషన్ చేయాలని చెప్పేసి మేము ప్రధానంగా ఆలోచిస్తున్నాం. మేము ఇక్కడ మా స్టాండ్ని నిలబెట్టుకున్న తర్వాత దేశవ్యాప్తంగా చేయాలనేది మా కేసీఆర్ గారి ఆశయం, ఆలోచన. దేశవ్యాప్తంగా అంటే తెలంగాణలో ఒక సుపరిపాలన ఏ విధంగా అయితే అందించామో, మొత్తం రాష్ట్రంలో ఉన్న ప్రజలకు ఒక సమృద్ధిగా పరిపాలన అందించడం కోసం ఎటువంటి ప్రయత్నం చేశామో ఆ ప్రయత్నం దేశవ్యాప్తంగా జరగాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఆలోచన చేసిన మాట వాస్తవం. సో ముందుగా మేము రాష్ట్రంలో నిలదొక్కున్న తర్వాత దేశవ్యాప్తంగా ఆలోచిస్తామని చెప్పేసి మా అధినేతలు మాట్లాడారు. దాని వైపుగా మేము అడుగులు వేస్తాం. ఇక రెండో విషయానికి వస్తే మురళి గారు, ఇందాక కేరళలో మనకు ఎల్డీఎఫ్ నుంచి యూడీఎఫ్ వైపు ఆలోచన ఉన్నమాట వాస్తవం. ఎందుకంటే కేరళ ప్రజలు ఎప్పుడు కూడా ఒక పార్టీని 3 సార్లుగా గెలిపించిన సందర్భాలు ఎక్కడ లేవు. 3 సార్లు గెలిపించారు, ఒకసారి లేదా 2 సార్లు. ఇప్పుడు ఎల్డీఎఫ్ మీద ప్రజలకు వాళ్ళేదో అక్రమాలు చేశారనో లేకపోతే ఇంకోటి చేశారనో కాదు, అక్కడ చైతన్యవంతమైన సమాజం ఉంది కాబట్టి, ప్రజలు ఉన్నారు కాబట్టి 2 సార్లుగా, రెండోసారి వాళ్ళకి ఇచ్చాము, 2 సార్లు అవకాశం ఇచ్చాము, మూడోసారి ఇంకో పార్టీకి ఇద్దాము, అంటే కూటమికి ఇద్దామని చెప్పేసి జనరల్గా గత 50 ప్రతిసారి కూడా అధికారం మార్పు అనేది జరుగుతూ ఉంటుంది. మనం ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని దేశాల్లో చూస్తున్నాం జనరేషన్ మారిన జరుగుతుంది. కాబట్టి దాంట్లో భాగంగా ఈరోజు మళ్ళీ యూడీఎఫ్ వైపుగా ప్రజలు ఆలోచించి ఉండొచ్చు. ఇక నేను నిజంగా కూడా తమిళనాడులో మాత్రం వాళ్ళకు ప్రాంతీయాభిమానం ఎక్కువ, వాళ్ళ ప్రాంతీయ పార్టీలకు అభివృద్ధి చేసుకునే విధంగా అటువంటి ఆలోచనలు ఉంటాయి. అయితే ఇక్కడ ఎన్డీఏ కావచ్చు లేదా భారతీయ జనతా పార్టీ కావచ్చు దాంట్లో అడుగు పెట్టదా, లేకపోతే దాంట్లో పెట్టకుండా లేకపోతే సాధించుకునే వైపుగా ఆలోచన చేయదా అని అంటే, భక్తి మార్గంలో ముక్తి పొందడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఆ భక్తిని అడ్డం పెట్టుకొని ఎక్కడ ఉన్న ప్రజలకు ప్రతి వాళ్ళకు భక్తి ఉంది కాబట్టి ఆ భక్తిలో ముక్తి చేసుకోవడం కోసం ఆ దాంట్లో భాగంగా దాన్ని రెచ్చగొట్టడం, వాళ్ళ విలువలు సంపాదించడం కోసం ఒక ప్రయత్నం. భారతీయ జనతా పార్టీ ఏ బేస్తో వేయాలి ప్రజలకు ఓట్లు ఏ విధంగా వేయాలి మీరు చెప్పండి. మీరు 50-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ దేశానికి 60 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చిపోతే, కేవలం 14 సంవత్సరాల్లోనే భారతీయ జనతా పార్టీ 200 లక్షల కోట్ల రూపాయలు ఈ భారతదేశ ప్రజల మీద అప్పు మోపింది. దీన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలో చెప్పండి. ఈ 14 సంవత్సరాల్లోనే ఏం పెరిగింది, ప్రజల బాగోగులు ఏం పెరిగినాయి, ఈ దేశ అభివృద్ధి జీడిపి ఎంతవరకు పెరిగింది? నిన్నగాక మొన్న ప్రపంచ ఎకానమీలో మనం 4వ స్థానంలో ఉన్నవాళ్ళం. మీరు భారత్ సబ్కా వికాస్ సబ్కా సాత్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా, 4వ స్థానంలో ఉన్న మనం 6వ స్థానంలో ఎందుకు పడిపోయినాం? నిన్నటిదాకా 80 రూపాయలు ఉన్న రూపాయి విలువ 92 రూపాయలకి ఎందుకు వచ్చింది? అంటే దీని కారణంగా మనం భారతీయ జనతా పార్టీ చాలా బాగా పరిపాలిస్తుందని చెప్పేసి మనం అనుకోవాలనా? భారతదేశ జీడిపి పెరిగిందని చెప్పేసి అనుకోవాలనా? ఈ భారతదేశ యొక్క అభివృద్ధి కానీ ఈ ఫలాలు కానీ ప్రపంచంతో పోటీ పడుతున్నాయా? పోటీ పడే విధంగా ఉన్నాయా? మనం ఎంతసేపు ఎటుపోతున్నామో ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే కేవలం ఒక నినాదం పేరుతోని, ఒక కమ్యూనిటీ పేరుతోని, దీని బేస్తోని, అంటే ఓటు బ్యాంకుని నిలబెట్టుకొని ఆ బ్యాంకుతో మనం ముందుకు పోవాలని చెప్పేసి అనుకోవడానికి వీల్లేదు. అంతిమంగా చూడాల్సింది ప్రపంచమంతా అభివృద్ధి వైపు పరుగులెడుతుంటే మనమంతా కూడా సనాతనం అని చెప్పేసి, సాంప్రదాయం అని చెప్పేసి ఇంకో వైపు పరిగెత్తుందన్న పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ ఇంత రసవత్తరంగా ఉన్నాయంటే ఎగ్జాక్ట్ పోల్స్ రిజల్ట్స్ ఎంత రసవత్తరంగా ఉంటాయి కూడా చూద్దాం. ఆ రోజు కూడా బీఆర్ఎస్ పార్టీ వచ్చినటువంటి రిజల్ట్స్, బీఆర్ఎస్ పార్టీ వెర్షన్ అనేది చాలా క్లియర్గా ఆ రోజు కూడా మనం మాట్లాడుకుందాం.